హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా 1 kg చికెన్ తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి రెడీగా పెట్టుకోండి. ముందు పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పెరుగు, చీల్చుకొని పెట్టుకుని పచ్చిమిరపకాయలు, ఇవన్నీ చికెన్లో మిక్స్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, టూ టీ స్పూన్స్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా. చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, 1 కప్పు పెరుగు, అలాగే 1 టీ స్పూన్ వరకు నూనె వేసుకోవాలండి. నేను పల్లి నూనె వాడుతున్నాను ఇక్కడ, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 30 నిమిషాల నుండి 1 గంట వరకు మీకున్న సమయాన్ని బట్టి నానబెట్టుకోవాలండి. అలా ఎంతసేపు నానబెట్టుకుంటే కర్రీ అనేది అంత టేస్ట్గా వస్తుంది. తర్వాత ఆనియన్స్, 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని, 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అండ్ 1 మీడియం సైజ్ టమాటా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ని నేను పేస్ట్గా చేసి పెట్టేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. ఆ తర్వాత అదే మిక్సర్ జార్లో టమాటోస్ అండ్ ఒక 6 క్యాష్యూస్ తీసుకొని మిక్స్ చేసుకొని పేస్ట్ పక్కన పెట్టుకోండి. కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని ఇలా చూపించిన విధంగా రా మసాలాస్ యాడ్ చేసుకోండి. షాజీరా, యాలకులు, జీలకర్ర యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్, అలాగే మనం చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మీడియం సైజ్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పీసెస్ దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ పేస్ట్ అండ్ పీసెస్ మొత్తం ఒకటేసారి వేసుకోవాలని నేను మర్చిపోయాను. మీరు అలాగే చేసుకోండి. మొత్తం ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. లైక్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసి మొత్తం ఒకసారి ఆయిల్, ఆనియన్ పేస్ట్ అండ్ ముక్కలు ఇవన్నీ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత
మూతను పెట్టేసి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 10 నిమిషాలు మూత తీయకుండా అలాగే ఉడకనివ్వండి. సో ఇలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత మూత తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అండ్ క్యాష్యూస్ పేస్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసి మళ్ళీ మొత్తం కలిసేలాగా తిప్పుకోండి. ఈ స్టేజ్లోనే మీకు కావాలి అంటే ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. నాకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ గ్రేవీ కావాలి కాబట్టి నేను వాటర్ యాడ్ చేసుకోలేదు. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మూత చేసి చూస్తే ఇలా ఉంటుందండి. మళ్ళీ ఒకసారి మొత్తం పైనుంచి కిందకి కలుపుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకోండి, లేదంటే అడుగు మాడేస్తుంది. అలా అడుగు పట్టకుండా ఉండాలంటే మధ్య మధ్యలో ఓపెన్ చేసి ఒక 5 మినిట్స్కి కలుపుకుంటూ ఉండండి. అలా ఒక 15 నిమిషాల తర్వాత చికెన్ ఇలా దగ్గర పడుతుందండి. ఈ కన్సిస్టెన్సీలో మీరు కావాలంటే మీరు చెక్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అంటే ముక్క ఉడికిందో లేదో చూసుకొని ఇంకా ఆపేసుకోవచ్చు. నాకు ఇంకొంచెం తిక్కగా కావాలి అండి, అందుకని నేను ఇంకొంచెం సేపు ఉడకనిస్తున్నాను. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొంచెంసేపు ఉడికించుకుంటాను. ఇప్పుడు మూత తీస్తే చూడండి, ఆయిల్ మొత్తం అలా పైకి తేలి ఉంటుంది. మొత్తం నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది, కొంచెం థిక్ గ్రేవీగా. ఇలా వస్తే చాలా బాగుంటుందండి. అన్నం కూడా చాలా ఎక్కువగా కలుస్తుంది, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఈసారి ఎప్పుడైనా చేస్తుంటే అలా ట్రై చేయండి. సో ఇప్పుడు మొత్తం మనకి గ్రేవీ అండ్ పీసెస్ మొత్తం బాగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మా అబ్బాయి దీన్ని తిని రివ్యూ ఇస్తాడండి. వాడి ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి. He said, "Emmy."